హ్యావ్ యు ఎవర్ వండర్డ్ నీలో పెట్టినది ఏంటి? నీలో పెట్టినది దానికి, నీకు ఇచ్చిన దానికి దేవుడు ఒక అలైన్ చేసింది ఉంటుంది ప్రాసెస్. దేవుడు నీవు ఎట్టు వెళ్ళాలో, నీ బ్రతుకులో ఎలా బ్రతకాలో, ఈ జీవితాన్ని ఎలా వాడాలో, గాడ్ హెస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్విప్డ్ యూ. నిన్ను పెట్టాడు, నీలో పెట్టాడు. వాటిని నీలో పెట్టినవి నువ్వు గ్రహించాలి. హూ ఆర్ యూ అడగాల్సిన నువ్వు ప్రశ్న. హూ ఆమ్ ఐ? ఎవరిని నేను? నాలో ఏమున్నాయి? ఈ వారం మీకు సవాల్ ఇస్తున్నాను. కనీసం కొద్దిగా సమయం తీసుకుని, లేకపోతే మీ ఫోన్లో నోట్స్ అన్నది ఉంటుంది కదా, కనీసం ఆలోచిస్తూ అదే గమ్యంగా పెట్టుకుని ఏం నీలో ఉందో అన్నీ రాసుకో. ఎలా తెలుసుకుంటానో నాలో ఏముంది అంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్తా, ఇంకా ప్రాక్టికల్గా చెప్తా. ఒకటి, ఏం చేయాలంటే ఎక్కువ ఆశ. న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్? కొంతమంది కొన్ని చేయాలంటే ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికీ పెన్ను పేపర్ ఇచ్చి ఆర్ట్ వేయను అనుకో, కొంతమంది ఏమేయాలి, కొంతమంది ఇంకో ఏదో గెస్ట్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఇమాజినేషన్స్ దింపేస్తూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ వాట్ దర్ గిఫ్టింగ్ ఇస్. ఒకరికి కష్టంగా ఉన్నది నీకు సులభంగా ఉందంటే అది నీ గిఫ్ట్. ఒకరు ఫోర్స్ఫుల్గా చేసేది నీకు న్యాచురల్గానే వస్తుందంటే, బై ఇన్స్టింక్ట్ నీకు వస్తుందంటే, దట్ ఈస్ యువర్ గిఫ్ట్. రికగ్నైజ్ యువర్ గిఫ్ట్. అందుకని అంటున్నాను, మీ గిఫ్ట్స్ అన్నీ రాసుకోండి. నువ్వేం చేయగలనుకుంటావు? కొంతమంది మాట్లాడుకున్నాం, కొంతమంది మాట్లాడారు అనుకో, మామూలుగా మనం సోదరురా అంటాం. ఆ మనిషిని కానీ ఛానలైజ్ చేయి, ట్యూన్ చేయి, ఎడ్యుకేట్ చేయి, ఎక్విప్ చేయి, నిలబెట్టు. ఆయన మాట్లాడేలాగా ఎవడు మాట్లాడలేడు. నువ్వు సోదరుడు అని పక్కన పెడతావు. మేబీ మనుషులు నీకు సోదరురా అని స్టాంప్ వేసాడేమో. నాకు ఇదా గిఫ్ట్. నీ బలహీనతలు నీ బలంగా మార్చే దేవుడు. ఆమేన్. యు సీ, యు రియల్లీ నీడ్ టు రికగ్నైజ్ వాట్ యు ఆర్ గిఫ్టెడ్. నీకు దేవుడు ఇచ్చినది తెలుసుకోండి, దయచేసి తెలుసుకోండి. ఈ సంవత్సరము నీలో ఉన్న వరములు బయటకు వచ్చును గాక. వస్తాం మాత్రం కాదు, నీ జీవితాన్ని ఆ వరములు దేవుని చిత్త ప్రకారం మలుచును గాక. యు రియల్లీ నీడ్ టు హ్యావ్ ద డెస్పరేషన్. ఫైండ్ హూ యు ఆర్.